ప్రప్రథంగా మా గురుదేవులు నా తల్లిదండ్రుల యొక్క పాద పద్మ చరణములకు శిరసుంచి నమస్కరిస్తూ ఓం నమ శివాయ, నమో నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. శ్రీ పార్వతీ మాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహు కేతవే నమః. ఇలా సర్వదేవతలు గ్రహదేవతలు నా భక్తులందరూ కూడా సంపూర్ణ అనుగ్రహం కలిగించాలని మనసా వాచ కర్మల వల్ల ఆస్వాదిస్తూ, ముఖ్యంగా ఈరోజు మీకోసం అంటే ఏ రోజు ఏ కార్యాన్ని ఎవరు చేస్తే మంచిగా ఉంటుంది, ఎలాంటి తిథిలో చేసుకోవాలి, ఏది వర్జించాలి, ఆ రకంగా శుభ సమయంలో శుభగడియలు తెలుసుకోలేదానికి నా భక్తులందరికీ కూడా ఆ సమయంలో వారు మంచిగా ఏదైనా పెళ్లి విషయాలు మాట్లాడడం కానివ్వండి, పెళ్లి చూపులు కానివ్వండి, శుభలేఖల ప్రింట్ కానివ్వండి, కొత్త వాహనాలు కొనడం కానివ్వండి, ఎక్కడికైనా నూతన ప్రయాణాలకు కానివ్వండి, ఏ గడియాలు ఏ సమయాలు పోవాలని తెలియజేసే దానికోసమే మీ డాక్టర్ సంధ్యాశాస్త్రి ఈరోజు మీకోసం అని ప్రవేశపెట్టి మీకు తెలియజేస్తున్నా కనుక నా సర్వభక్తులు దీన్ని అనుసరించి ముందుకు వెళితే సర్వ సుఖసుఖి భోగభాగ్యాలు వాళ్ళకి కలగాలి మనస్ఫూర్తిగా కూడా నేను తెలియజేస్తూ, ప్రధానంగా 11/12/2020 శుక్రవారం ద్వాదశి కాన శుభముహూర్తంగా నిర్ణయించడం లేక దాన్ని ఆపడం జరిగింది. అలాగే 12/12/2020 శనివారం త్రయోదశి కానీ విశాఖ నక్షత్రం అంత శుభకార్యాలకి శుభ విశేషాలకి కష్టం కనుక దాన్ని కూడా వర్జించడం జరిగింది. 13/12/2020 ఆదివారం అమావాస్య ముందు చతుర్దశి కనుక అది కూడా మన శుభతిథులు లేకుండా పోయింది. ఇక 14/12/2020 సోమవారం అమావాస్య కనుక అదే సర్వేశ అమావాస్య, కార్తీక అమావాస్య అంటారు. కాబట్టి అమావాస్య రోజు ఏ శుభకార్యాలు చేయడం దాన్ని వర్జించడం జరిగింది. తర్వాత 15/12/2020 మంగళవారం వచ్చింది కనుక ఒక అగ్ని సంబంధ కార్యాలు తప్ప ఏది కూడా శుభకార్యాలు చేయడానికి వీలేదు కనుక దాన్ని వర్జించడం జరిగింది. ఇక 16వ తారీఖు 12/2020 సంవత్సరం విధియ బుధవారం చక్కగా కూడా పూర్వాషాఢ నక్షత్రానికి సరిపోయే విధానం చెప్పబోతున్నాను. ఈ పూర్వాషాఢ నక్షత్రానికి ఆ రోజున అంటే 16వ తారీఖు 12/2020 అంటే ఎక్కడి నుంచి ఎక్కడ వర్జనం చూడండి, 13, 14, 11, 12, 13, 14, 15 5 రోజులు శుభ కార్యాలు కానీ శుభ విశేషాలు కానీ చదివి వీలు లేకుండా 6వ రోజు అయినటువంటిది ఆ 16వ తారీఖు ఈ పూర్వాషాఢ నక్షత్రాలు సరిపోయే నక్షత్రాలు తారాబలం చూడటం అంటారు. దాని ముందు అసలు ఏ ముఖ్యంగా కూడా ఏ సమయాలు ఇప్పుడు చెప్పబోయే సమయాలు ఎటువంటి పని చేయకూడదు. అది ఈ పని ఆ పని ఏ పని కూడాను ఒకటి సహజంగా కూరగాయలు కొనడం పాల్గొనుకోవడం మామూలుగా ప్రయాణాలు తప్ప ఒక కొత్త విషయాలు ప్రస్తావనకు పనికిరానటువంటి సమయాల ముందు మీ ముందు వచ్చి ఆ తర్వాత మీకు ఈ నక్షత్రాలు చెప్తాను. సమయాలు ఏమనగా ఉదయం 8:30 నుంచి 10:04 వర్జం వస్తున్నది. దుర్ముహూర్తం 13:33 నుంచి 12 వరకు నడుస్తున్నది. ఆ తర్వాత రావుకాలం ఉదయం 7:30 9 వరకు నడుస్తున్నది. యమగండం ఉదయం 10:30 నుంచి 12 వరకు ఉంటున్నది. గురికి కాలం 1:30 నుంచి 3 వరకు ఉంటుంది. చోట్ల మీద ఆ రోజు ఉదయం 8:30 నుంచి 11:04 పనికిరాదు. 11:33 నుంచి 12:20 పనికిరాదు. ఉదయం 7:30 నుంచి 9 వరకు పనికిరాదు. 10:00 నుంచి 12 పనికిరాదు. 1 నుంచి 3 ఇవి వర్జించదగినవి. ఇక నక్షత్రాల ప్రమాణం చేసినప్పుడు ముఖ్యంగా కూడా ఈ పూర్వాషాఢకు వచ్చాక అశ్విని మఖ మూల, కృత్తిక ఉత్తరాషాఢ, రోహిణి హస్త శ్రవణం, ఆరుద్ర స్వాతి శతభిషం, పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రములు ఈ 16వ తారీఖు ఈ నక్షత్రం కలిగిన వాళ్ళు మీ యొక్క కార్యాలు మీ యొక్క విశేషాలను మీరు చేసుకోవడం వల్ల మీకు మంచి జరిగేదానికి అవకాశం ఉన్నది. తీరికైనా శుభ సమయం శుభగడియలు అనేది అవసరము. ఎట్టి పరిస్థితుల్లో యమగండంగా గుడికి కాలము, రావు కాలము, వర్జము, దుర్ముహూర్తాలు తెలియకుండా చేసినా తీర్చేసినా దాని ప్రభావితం అప్పుడు వరకు బాగానే ఉన్న తర్వాత కొన్ని ఖరాబైనటువంటి కష్టాలు నష్టాలు జరుగుతాయి. ఇది నా యొక్క 40 సంవత్సరాల అనుభవంతో మీకు చెప్తున్నాను. అలాగే 11వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు ఈ ఉన్నటువంటి సమయాల్లో మనకు ప్రధానంగా కూడాను 11వ తారీఖు ఎప్పుడైతే ప్రారంభమైనప్పుడు ఎందుకు నేను ఆ రోజు కాదన్నా మీకు
ఆటోమేటిక్గా కూడా 11వ తారీఖు నాడు ఆ యొక్క ప్రత్యేకంగా విధానం దగ్గర వచ్చేళ్ళకి ద్వాదశి అవ్వడం అనేది జరిగింది. దానికన్నా ముందు ఎప్పుడు కూడాను చిత్తా నక్షత్రంలో ప్రారంభమైంది. స్వాతి నక్షత్రం కలిసి స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ ఈ 6 నక్షత్రాలు కలిసినందువలన ఈ పూర్వాషాఢ వచ్చింది అని అంటే ధనుసు రాశి దాకా ప్రయాణించామన్నమాట. ఎక్కడ ప్రారంభమైనా మనం తుల, వృశ్చికం, ధనుసు ఈ 3 రాశులు కూడా దగ్గరికి చూసుకొని ప్రత్యేకంగా ఈ 11/12/2020 నుంచి ప్రారంభమవుతున్నటువంటి అక్కడి నుంచి 16 తేదీ వరకు కూడాను నా 12 రాశులు కలిగిన భక్తులకి వివరంగా చెప్పుకుంటూ వచ్చి దానికి ఒక పరిహారం అందిస్తాను. చక్కగా కూడా ఈ 11వ తారీఖు నుంచి 16 వరకు కూడా ప్రతిరోజు నేను చెప్పిన పరిహారం పాటించండి. మన 12 రాశుల వారికి కూడా సర్వ శుభ సుఖ సౌఖ్య భోగభాగ్యం జరిగేదానికి అవకాశం వచ్చింది. ప్రధానంగా అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం మేషరాశి వారికి ఈ నెలని ఆలోచించినప్పుడు ఈ 11 నుంచి ఈ 16 వరకు కూడా మనం గ్రహించినప్పుడు రాశికి అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడితో కలిగిన కేతు యొక్క ప్రభావితం మీద రాశికి ద్వితీయాధిపతి, సప్తమాధిపతి కనుక చక్కగా కుటుంబ వ్యవహారాల్లో చాలా ఆచి చూచి మెరగాలి, లేకపోతే అన్నశ్రీ గొడవలు వదలడానికి అవకాశం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 4 పాదములు, మృగశిర 2 పాదములు వృషభ రాశి వారికి రాశికి ఈ వృషభ రాశికి చతుర్థాధిపతి, రాశి ద్వితీయ పంచమాధిపతి అయిన రవి, బుధులు ఇద్దరు కూడా అష్టమ స్థానంలో ఉండడం ఉద్యోగ విషయాలు కానీ, ప్రమోషన్ విషయాలు కానీ, రాజకీయ విషయాలు కానీ, అధికార వ్యవహారాల్లో కానివ్వండి కొంచెం మీరు ఆశించిన ఫలితం రాదు, దాన్ని గమనించుకోండి. అంటే రాదని రాకుండా పోతున్నా కదా చెప్తాను దాని గురించి. ఇక మృగశిర 3, 4 పాదములు, ఆ తర్వాత ఆరుద్ర 4 పాదములు, పునరుసు 3 పాదములు కలిగినటువంటి మిథున రాశి వారికి ఈ రాశికి అష్టమ స్థానంలో అంటే 8వ స్థానంలో శనీష్ భగవానుడు, రాశి సప్తమాధిపతి, ఆ రాశికి దశమాధిపతి అయినటువంటి గురువు ఆ యొక్క శని భగవానుతో ఉండడం అనేది, దశమాధిపతి అయినటువంటి గురువు ఉండడం వల్ల వృత్తిపరమైన మీరు చేసేటువంటి వృత్తి అంటే వ్యాపార, వ్యవహారం, ఉద్యోగాలు ఏదైనా సరే కాస్త మాంధవ్యం కలిగేదానికి 11 నుంచి 16 వరకు 11వ తారీఖు 12 నెల 2020 నుంచి 16/12/2020 కూడా ఉన్న సమస్యలు మీకు చెబుతున్నాను. ఆ తర్వాత పునరుసు 4వ పాదం, పుష్యమి 4వ పాదం, ఆశ్లేష కర్కాటక రాశి వారికి ఈ రాశికి బాగా చక్కగా చూడండి. పంచమ స్థానంలో రాశికి లాభాధిపతి, రాశి తృతీయాధిపతి అయినటువంటి ఆ యొక్క శుక్ర భగవానుడు ఉండడం వలన తెలియకుండా స్త్రీపరమైనటువంటి విశేషాలలో కొంచెం అసహనానికి గురవలసినటువంటి సమస్య. దానిలో కూడాను ఇక్కడ ముఖ్యంగా కూడా చంద్ర భగవాను కూడా అంత శరీర స్థితి కూడా కనుక మానసికమైన ఇబ్బంది కలిగితే అవకాశం వస్తుంది. తర్వాత మఘ, పొప్ప, ఉత్తర 1వ పాదం సింహరాశి వారికి ఈ సమయంలో రవి, బుధుడు యొక్క యోగ్యత వలన మీకు ఒక పట్టు బిగించి ఒక పని చేసుకుని కార్యసాధన చేయడానికి అవకాశం మెండుగా దండిగానే కనబడుతున్నది. ఏమి కంగారు పడవల్ల. కాకపోతే ఈ సింహరాశికి దశమ స్థానంలో రాహు యొక్క ప్రభావం, దశమాధిపతి శుక్ర భగవాను కాస్త ఆ రాశికి చతుర్థ స్థానంలో ఆ యొక్క కేతుతో కలిసి ఉండడం అనేది మీరు ఏదైతే ఆనందంగా అనుభవించాలనేటువంటి ఒక తాపత్రయంతో మనస ఉత్సాహం ఉరుకల వేస్తుంటారో అక్కడ కొంచెం మీరు అనుకున్నంత స్థాయిలో జరగకపోయేదానికి అవకాశం వస్తున్నది. అలాగే ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 4 పాదములు, చిత్త 2 పాదములు కలిగినటువంటి కన్యారాశి వారికి వైవాహిక జీవితం లేదా వివాహ ప్రయత్నాలలో విడిచికొనడానికి ఆగిపోదానికి కారణాలు అవుతున్నాయి. దాని గురించి కూడా మీరు చక్కగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం అగత్యత కన్యారాశి వారికి ఉంటుంది. చిత్త 3, 4 పాదములు, స్వాతి 4 పాదములు, విశాఖ 3 పాదములు కలిగినటువంటి తులా రాశి భక్తులకి అర్ధాష్టమ శనీశ్వర ప్రభావితం కావాలి. ప్రతి వరలో మందగమనం జీవితానికి అవకాశం ఉంది. దీనికే అర్ధాష్టమ శనీశ్వరత ఈ తులారాశికి చెప్తాం మనం. అలాగే విశాఖ 4వ పాదం, అనురాధ 4వ పాదం, జ్యేష్ఠ 4వ పాదం కలిగిన వృశ్చిక రాశి వారికి ఒక రవి బుధుల యొక్క యోగం బాగా ఉంది. కానీ ఆ రాశిలో ఉన్న కేతు, రాశి సప్తమంలో ఉన్న రాహు వల్ల ఒకటే మీ అందరికీ చెప్పినా కూడాను ఏదైనా కొత్త ప్రయత్నాలు చేసినప్పుడు ఆచి చూసి విషయం తెలుసుకొని చేస్తే మంచిది, లేకపోతే కొంచెం కష్టమవుతుంది, అర్థం చేసుకోండి. ఇక మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం, ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణ 4 పాదములు, ధనిష్ట
రెండు పాదములు కలిగినటువంటి ఆ యొక్క మకర రాశి, ధనిష్ట 3-4 పాదములు, అలాగే శతభిషం 4 పాదములు, పూర్వపాదం 3 పాదమైన కుంభరాశి. అంటే ధనుస్సు, మకర, కుంభం 3 రాశుల వారికి కూడా ఇప్పుడు ఏలిని నాటి శనేశ్వర ప్రభావితం జరుగుతున్నది. అందులో ఇక్కడ ఒక వరుసగా చూసుకున్న మనం ధనుస్సుకి శుక్రుడితో కలిసిన కేతు ఉండటం, అలాగే కూడా మకరానికి రవి బుధుడు ఇద్దరు కూడా ధనుసు వెయ్యిలో ఉండటం, అలాగే కుంభానికి వచ్చిన గురువు శ్రీభగవంతు వెయ్యితో ఉండటం. టోటల్గా కూడా వివాహ, వ్యాపార, వ్యవసాయ, ఆర్థిక, మానసిక, సాంఘిక, విద్య, ఉద్యోగం, సంతానం, ప్రమోషన్, విదేశయానాలు, కళారంగాలు, రియల్ ఎస్టేట్లు, సర్వ వ్యాపార వ్యవహారాల్లో కూడా, బుద్ధి కుశలత వ్యవహారాల్లో కూడా ఈ 3 రాశుల వారికి ఒక్కొక్కరు ఒక్కో రకమైన సమస్యతోటి ఇబ్బంది పడే అవకాశం ఉంది. దాన్ని ఏలిని నాటి శనేశ్వర ప్రభావితం మా ధనుస్సు రాశి వారికి, అలాగే మకర రాశి వారికి, కుంభరాశి వారికి కనుక దాని నుంచి మంచి జరగాలని జరిగేదాన్ని మీకు చెప్తాను నేను. అలాగే పూర్వభద్ర, 4 పాదం, ఉత్తరాభద్ర 4 పాదములు, రేవతి 4 పాదములు కలిసిన మీన రాశి వారికి కొంచెం మంచి చక్కని అవకాశం ఉంది. రాశికి దశమస్థానంలో రవి బుధుడు ఉన్నారు, లాభంలో శ్రీ భగవంతుడు కూడా గురువు ఉన్నాడు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఈ రాశికి తృతీయ స్థానంలో రావు వల్ల, మిత్రుల వల్ల చిన్న సమస్య ఏర్పడడానికి అవకాశం వస్తున్నది. ఇలా 12 రాశుల వారికి, 20 నక్షత్రాల వారికి 11వ తారీఖు నుంచి 11/12/2020 నుంచి 16/12/2020 కూడా సంపూర్ణంగా కూడా రాశుల వారికి కూడా ఒకటే పరిహారం. దీనివల్ల మీ కుటుంబంలో జరుగుతున్నటువంటి ఎలాంటి మనస్సంతులున్నా, మానసిక ఇబ్బందులున్నా, ఆర్థిక సమస్యలున్నా, లేదు అన్నసరిగా రుణ విముక్తులు కావాలనే యోచనతో ప్రయత్నం చేస్తున్న భంగం కలుగుతున్నా, ఇవన్నీ ఎంతో కొంత మంచి విధంగా అవకాశం వస్తుంది. మొత్తం సంపూర్ణం అవుతున్నాను, లేకపోతే దీంతోనే తెల్లవారిపోతున్నాను, లేదా కష్టాలు జీడిపోయాలని మీరు మనసులో అనుకోవాలి. కొంత మీకు మేలు చేద్దానికి కొంచెం బాగా ఎండలో పోయేవాళ్ళకి నీడ లాంటి చెట్టు కలపండి, కొంచెం సేపు రిలాక్స్ ఉపయోగపడుతుంది. తర్వాత ముందుగా అదే ప్రకారం చేస్తే మనకున్నటువంటి సర్వ కర్మ దోష ప్రక్షాళన జరిగి మనకున్న సర్వ కష్టాలు కూడా పరిహారం అయ్యేదానికి ఇది ఒక అద్భుతమైన పరిష్కారం చెబుతున్నాను వినండి. ఈ 6 రోజుల్లో మీకు అందుబాటులో ఉండేది ఏమీ లేదు. వీలైనంత వరకు రావి చెట్టు చూసుకొని ఆ రావి చెట్టుకి కింద పక్క వేళ్ళు ఈశాన్య దిశగా ఉండే వేలు తీసుకొచ్చుకొని ఆ వేరుని బాగా చక్కగా పన్నీరులో ఉదయం పూట మీ స్నానం అయిన తర్వాత మనస్ఫూర్తిగా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించి, మీ తల్లిదండ్రులు ప్రార్థించి, ఒక గంధం చెక్క మీద కానీ లేకపోతే రాతి మీద కానీ అంత పన్నీరు వేసుకొని ఆ వేలు బాగా రుద్దితే గంధంలా వస్తుంది. ఆ గంధంని కాస్త బొట్టు అక్కడ కంఠం కింద, బొట్టు కింద 3 ఇక్కడ పెట్టండి. ఇలా చేయండి. చూడండి, 6 రోజుల్లో అంతకుముందు మీకు ఉన్నటువంటి కష్టాలు, నష్టాలు, ఇబ్బందుల నుంచి కొంత రిలీఫ్, మానసిక ప్రశాంతత, కొంచెం ఒక ధైర్య సాహసాలు వాళ్ళందరూ అవే మీకు కలిగేదానికి ఈ చిన్న పరిహారం ఏమి ఖర్చు కాదు. మీరు స్వయంగా చేసుకోండి. రావి లేని ప్రదేశమే ఉండదు. కాస్త ఈ ఊరు కాదు, ఆ ఊళ్ళో కాదు, ఈ ఊళ్ళో రావి చెట్టు అనేది ఉంటుంది. ఈశాన్య దిశ అనేది మీకు తెలుసు. ఎప్పుడు కూడా ఉత్తరం తూర్పు కలిసేదాన్ని ఈశాన్యం అంటారు. దా పక్క పారేటువంటి ఏళ్ళు పైలే కనబడుతుంటాయి. ఓ రావి చెట్టుకి కొన్ని లక్షల ఏళ్ళు ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు. అంత ముక్క తెచ్చుకొని ఏం పెద్ద అవసరం లేదు. 6 రోజులకి అంత ముక్క బాగా సాగారంటే గంధంలాగా వస్తుంది. అది పెట్టుకుంటూ ఉన్నారంటే అద్భుతమైనటువంటి ఆ రాగి అంటే బోధ వృక్షం అంటారు. దాన్ని అశ్వత్థనారాయణ బ్రహ్మ విష్ణు మహేశ్వర వృక్షం అంటారు. ఆ ఏరు యొక్క ఒక భూమాత తల్లిలోంచి తీసిన ఏరు యొక్క ప్రభావితం మీద మీలో ఉన్న నెగటివ్ ఎనర్జీ తీసి మీ ఆలోచనలు సరిచేసి మీకు మంచి యోగ్యత కలిగించేదానికి ఇది సరైన సమయంగా భావిస్తారని నా సర్వ భక్తులకు కూడా ఈ సందర్భంగా మీకు సర్వకాల, సర్వావస్థ, సర్వ సమయంలో కూడా ఆ 9 నమ్మక దేవతల యొక్క పాద పద్మ చరణ అర్చించి, అభిషేకించి వారి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, అలాగే మీకు ఏ విషయాల మీద దాంతో కలవాలన్నా లేదా సంప్రదించాలన్నా, ఫోన్ ద్వారా తెలుసుకోవాలన్నా కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించి, ఇంకా మీకు ఏదైనా అనుమానాలున్నా లేదు జాతక విషయాలు తెలుసుకుంటారని నేను విశ్వసిస్తూ మీకు సర్వకాల శుభంజలుగా ఆశ్రయిస్తూ పెద్దవి శిరసు నుంచి నమస్కరిస్తూ పిల్లలకు ఆయుష్మాన్ భవాన్ తెలియజేస్తున్నా. నమస్కారం. సెలవు.